సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అశోక్ దేవనప్రియ గారు, నమస్తే సార్. నమస్కారం సార్. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఇన్విటేషన్. సో అశోక్ దేవనప్రియ గారు, మనిద్దరం మార్నింగ్ ఈ షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు ఏదో ఒక చిన్న స్టోరీ లైన్ ఏదో ఒకటి చెప్పారు. ఎక్కడో ఒక చెత్త వుడ్ చేతను ఒక స్వీపరు ఈ షేర్స్ లో ఇన్వెస్ట్ చేసి ఏదో 1 million సంపాదించాడు అనేదో కొంచెం చిన్న స్టోరీ గురించి చెప్పారు కదా. ఒక్కసారి దాని గురించి డీటెయిల్ గా చెప్పింది. ఎక్కడ ఏంటి, ఎవరా చెత్త వుడ్చే అబ్బాయి, ఎలా ఇన్వెస్ట్ చేసి దాదాపు 1 million సంపాదించాడు షేర్ మార్కెట్ లో? ఈ మనిషి పేరు రొనాల్డ్ రీడ్ అని చెప్పి ఈజ్ అన్ అమెరికన్. ఆయన ఒక గ్యాస్ స్టేషన్లో ఒక పెట్రోల్ పంప్లో చెత్త ఊర్చే పని చేసేవాడు. సో ఫ్యామిలీ లేదు, నార్మల్ ఆర్డినరీ శాలరీ, కానీ ఖర్చు తక్కువ. సో తను సంపాదించిన చిన్న స్మాల్ అమౌంట్లో కొంచెం వాడుకొని మిగతా అన్ని డబ్బులు షేర్స్లో పెట్టేసేవాడు. ఓకే. అప్పట్లో కొన్ని గొప్ప కంపెనీ షేర్స్లలో డబ్బులు పెట్టాడు. ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, జేపీ మార్గన్, యూనిలివర్ ఇలాంటి కంపెనీలల్లో డబ్బులు చిన్న మొత్తం 1 share 2 share అట్లా కొనుక్కొని పోయినాడు. అన్ని లార్జ్ క్యాప్స్, బ్లూ చిప్సే. బ్లూ చిప్ కంపెనీస్ ఆఫ్ అమెరికా. సెలక్షన్ కూడా యూనికే. కానీ స్పెషాలిటీ ఏంటంటే వాడు వేసిన డబ్బులు చాలా తక్కువ, కానీ 50 ఏళ్ళు కాంపౌండింగ్ చేస్తున్నాడు. అబ్బా. ఇప్పుడు మనం ఏం చేస్తాము, 30-40లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం 90 ఏళ్ళు ఉండం, రైట్? అవును. ఆ మనిషి దాదాపు 90 ఏళ్ళు బతికాడు. అది సంగతి. 30-40 ఏళ్ళలో స్టార్ట్ చేసి 50 ఏళ్ళు కాంపౌండ్ చేసుకున్నాడు. మళ్ళీ అమెరికాస్ గ్రేటెస్ట్ ర్యాలీ అని చెప్తారు కదా, ఆ ర్యాలీ వచ్చిన తయాలలో ఈ అన్ని కంపెనీలు 10 ఇంతులు, 20, 50, 100, 500 టైమ్స్, 1000 టైమ్స్ కూడా పోయినాయి. ఓకే. సో ఇలా స్మాల్ అమౌంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఈ మనిషి లాస్ట్కి అట్ ద టైమ్ ఆఫ్ హిస్ డిపార్చర్ ఆయన టోటల్ వాల్యూ 1 million కాదు, $8 million ఉండింది. ఈ రోజు లెక్కలు చూస్తే 9 8 72, దాదాపు 70 కోట్లు ఆయన ఒక వెల్త్ ఒక వాల్యూ. 70 కోట్లు ఇండియన్ కరెన్సీకి. సో ఆయనని అడిగినప్పుడు, ఏంటి ఇంత నీకు మార్కెట్ మీద ఇన్వెస్ట్మెంట్ అంటే, నా ఖర్చులు నాకు ఉన్నాయి, నా ఖర్చులు చేసుకుంటా, నాకేం ఫ్యామిలీ పెళ్ళాం పిల్లలు లేరు వాడికి, సో మిగతా డబ్బులు అక్కడ వేసుకున్నా అంతే. సో ప్రెడిక్ట్ చేయలేదు, ట్రేడింగ్ చేయలేదు, స్పెక్యులేషన్ చేయలేదు. ప్రతి నెల శాలరీ వస్తుంది, 1 share కొనుక్కో, 2 share కొనుక్కో, ఇంకో షేర్ కొనుక్కో, అట్లా 50 ఏళ్ళు చేసి 50 ఏళ్ళు అంటే శుభ్రంగా జీవితకాలం హ్యాపీగా తను ఆ పెట్రోల్ పంప్ లో పని చేసుకుంటూ ఆ పెట్రోల్ పంప్ ఓనర్ కన్నా పెద్ద ఒక వెల్త్ ని బిల్డ్ చేసుకున్నాడు. సో మీ శాలరీ, మీ ఇన్కమ్ తో పనిలే, విజన్ ఉండాలా, విజన్ ఉండాలా, ప్లానింగ్ ఉండాలా, పట్టుదల ఉండాలా, ఓర్పు ఉండాలా. ఇవన్నీ ఉంటే నిదానంగా ఆరాముగా టెన్షన్ లేకుండా ఇలా వెల్త్ బిల్డ్ చెయ్యొచ్చు అని చెప్పడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఆ మనిషి. అంటే ఈ రోజులు ఎలా ఉన్నారంటే, ఒక 1000 రూపాయలు ఇవాళ ఇన్వెస్ట్ చేసేసి రేపటి నుంచి ఎల్లుండి నుంచో, అరే నా 1000 రూపాయలు పెరిగిందా తగ్గిందా, అరే నా 1000 రూపాయలు 1000 రూపాయలు 5 పైసలు 5 రూపాయలు అయింది, లేదంటే 990 రూపాయలు అయిందంటూ ఇన్వెస్ట్ చేసిన నెక్స్ట్ 24 hours నుంచి దాన్ని ట్రాక్ చేసుకుంటూ కూర్చుంటారు. కరెక్ట్. అది సమస్య, మనకి ఓర్పు లేదు. ఆ మనిషి లాస్ట్కి తన గ్రేట్నెస్ ఏంటంటే, తను సచ్చే కాలానికి, ఓకే, ఆయన పోయి నా ప్రకారం 2014 or 2015లో పోయినాడు, ఒక 10 ఏళ్ళకి ముందు చనిపోయాడు ఆ మనిషి. సచ్చే టైంకి ఆ టోటల్ $8 million ఫండ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్నాడు కదా, ఆ పూరా మొత్తాన్ని వాడు ఉంటున్న ఊర్లో ఒక లోకల్ లైబ్రరీకి రాసేసాడు. ఎందుకంటే పెళ్ళాం బిడ్డలు లేరు తనకి. ఓకే, లైబ్రరీకి ఇచ్చేసాడు. అన్నిటికన్నా ఎక్కువగా 90 ఏళ్ళు వరకు, తను సచ్చే వరకు ఆ సత్తూరు చెప్పని ఆపలేదు. కొందరు డబ్బులు వచ్చేస్తే లైఫ్ స్టైల్ మారిపోద్ది. తన లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ లో పడనే లేదు. ఇప్పుడు మనం హ్యాపీగా ఉంటాం, 2 వీలర్లో హ్యాపీగా ఉంటాం, మనకు కార్ కావాలా,
ఆల్టో మారుతి కార్ కొంటే మళ్ళీ మనకి టొయోటా కావాలా, టొయోటా వస్తే BMW కావాలా, 1 బెడ్రూమ్లో ఉంటే 2 బెడ్రూమ్ పోవాలా అని అనుకుంటాం. కానీ ఆ మనిషి అంత డబ్బులేసి అంత సంపాదించినా కూడా హ్యాపీగా ఎవరికి తెలియకుండా ఆరాంగా సంతోషంగా బతికి చనిపోయాడు. అది ఆ మనిషి యొక్క గొప్పదనం. బట్ చివరి రోజుల్లో ఆ డబ్బులు ఎక్కడ మిస్యూజ్ చేసుకోకుండా దాని ఒక పర్పస్, ఒక మంచి పర్పస్ కి లైబ్రరీకి తను స్పాన్సర్ చేసి డొనేట్ చేసేటంటే దట్స్ గ్రేట్. ప్రపంచానికి ఇన్స్పిరేషన్ అయిపోయింది కదా. ఒక చెత్త ఊర్చేవాడు అంత పెద్ద మొత్తాన డబ్బులు సంపాదించి మనిషి ఎలా హ్యాపీగా బతకచ్చు అని చూపించి వెళ్ళిపోయినాడు. మనమేమనుకుంటాం, డబ్బులు ఖర్చు పెడితేనే మనం హ్యాపీగా ఉంటాం. మనం వీకెండ్ మాల్కి పోతేనే, పీవీఆర్లో పోయి సినిమా చూస్తేనే, పాప్కార్న్ 500 డబ్బులు ఇస్తేనే మనం హ్యాపీగా ఉంటామని మనం అనుకుంటాము. కానీ ఇవన్నీ లేకుండా హ్యాపీగా ఉండే జనాలు మన మధ్యలోనే ఉంటారు, మనకు తెలియదు. దట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్టర్ సైకాలజీ. మీరు చెప్తుంటే ఆడికైనా పెద్ద మెంటర్ ఎవడు, ఇంకెవరు ఉంటారు? ఆడికైనా పెద్ద పోర్ట్ఫోలియో మేనేజర్ ఎవడు, ఆడికైనా పెద్ద వెల్త్ అడ్వైజర్ ఎవడు? సో దట్ ఈస్ డెఫినెట్లీ ఇన్స్పిరేషన్. రియల్లీ ట్రూ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఎందుకంటే ఇవాళ రేపు 1000 రూపాయలు 2000 రూపాయలు ఇన్వెస్ట్ చేసిన నెక్స్ట్ 1 అవర్ నుంచి ఎంత పెరుగుతుందో దాన్ని స్పెక్యులేట్ చేయడము. అంటే ఇప్పటి రోజుల్లో ఎవరికి అంత టైం లేదు, అంత పేషెన్స్ లేదు. ఎక్కడంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక 30 సెకండ్స్ 20 సెకండ్స్ ఆగేంత ఓపిక కూడా ఎవరికి లేదు. సో ఇన్వెస్ట్మెంట్స్ లో కూడా అలానే ఉంటున్నారు. అన్న ఈ రోజు 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాను, నాకు నెక్స్ట్ 1 మంత్కి ఎంత రిటర్న్స్ ఇస్తారు, ఏమిస్తారు, 15% ఇస్తారు, 20% ఇస్తారు అంటూ ఎక్కడ స్పెక్యులేషన్. నిజంగా ఒక మంచి ఇన్స్పైరింగ్ స్టోరీ చెప్పారు. ఇన్వెస్ట్ చేశాక ఒక లాంగ్ రన్ లో, ఒక లాంగ్ టెన్యూర్లో CAGR అనేది ఎలా కాంపౌండింగ్ అవుతుంది, అసలు CAGR కాంపౌండింగ్ అవ్వడానికి మన వైపు నుంచి మన సపోర్ట్ ఎలా ఉండాలన్న దాని గురించి చాలా సింప్లిఫై చేసి ద ఇన్స్పైరింగ్ ఎగ్జాంపుల్స్ మన ఆడియన్స్ కి మంచి కంటెంట్ షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.